సంగారెడ్డి పట్టణంలోని సంజీవ్నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యాశాఖ సమగ్ర శిక్ష అలింకో ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యాతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి హాజరై దివ్యాంగ విద్యార్థులకు వినికిడి పరికరాలను, వీల్ చైర్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని నిర్మలా జగ్గారెడ్డి సూచించారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ప్రోత్సాహం అందించి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కూన వనితా సంతోష్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, కౌన్సిలర్లు సంగీతా మహేష్, యశోద, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు కేంద్రము రాష్ట్రము రెండు కూడా సపోర్ట్గా ఉన్నాయి ఈ రోజులో అని తెలియజేయడానికి ఇది చాలా అనేక వాళ్ళు ఈ కార్యక్రమానికి ముందు నుండి మరి తీసుకొస్తున్నారు. వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం చేసిన డిఓ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ మరి నాయకులైన అనంత కిషన్ గారికి మరి మిగతా పెద్దలందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన పేరెంట్స్కి, మరి పత్రికా విలేకరులకి, మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ పిల్లలకి ఆశీస్సులు తెలియజేసుకుంటూ మరి అన్నీ ఉన్నా కానీ మన బుర్ర పనిచేయదు, మైండ్ పనిచేయదు. కానీ ఏదైనా లోపం ఉన్న వాళ్ళకి మరి పట్టుదల ఉంటుంది, మరి సాధించాలని ఉంటుంది, ఏదో చెయ్యాలి, మాకు ఈ లోపం ఉన్నది అని దాన్ని రూపు మార్చడానికి వాళ్ళు పట్టుదలతో జీవితంలో సాధించే విధంగా ప్లాన్ చేస్తారు. చాలామంది కాళ్ళు లేకున్నా వాళ్ళు కూర్చున్న దగ్గరనే మైండ్తో మరి పని చేయగలుగుతారు. చేతులు లేకపోయినా కాళ్ళతో రాసి రైటింగ్ మరి ఎంత చక్కగా ఉంటుందో అంత ఫాస్ట్గా రాస్తారు. మరి కాళ్ళు చేతులు సరిగ్గా లేకపోయినా మరి వాళ్ళ మైండ్తో ఎగ్జామ్ కూడా రాసి ఈరోజు మంచి మంచి పోస్టుల్లో, మంచి మంచి అధికారులు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మనం తక్కువ అంచనేయడానికి లేదు. ఈ రోజుల్లో మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే తెలివిమంతులు ఎవరంటే దివ్యాంగులే. దివ్యాంగులో ఉన్న ఇది మనలో ఉండదు. మనకు అన్నీ ఉంటాయి కానీ దాన్ని ఉపయోగించుకోము. వాళ్ళకి లేని దాని మీదనే వాళ్ళు దృష్టి పెడతారు, సాధిస్తారు, ముందుకెళ్తారు. అట్లాగే దీనికి ఉన్న టీచర్స్ ఎంతమంది 24 సెంటర్లో ఉన్న టీచర్స్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా విసుకుంటారేమో, ఏదో ఒక టైంలో మాకు ఎందుకు పుట్టినా, మాకు దేవుడు ఎందుకు ఇచ్చినాక. కానీ టీచర్స్ అట్లా అన్నారు. టీచర్స్ వాళ్ళని ఏ విధంగా పైకి తేవాలి, వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి వాళ్ళ స్కిల్ బట్టి వాళ్ళు మరి ఇంప్రూవ్ చేసి మరి సమాజంలో మేమంటూ ఉన్నామనే విధంగా తయారు చేసిన తల్లులకు, తండ్రులకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
దేవుడు మరి ఎందుకలా ఇస్తాడో, అందరిని ఒకలాగానే ఒప్పియాలి దేవుడు. మరి ఒకరికి ఉండి ఒకరు లేకుండా, పైసా డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ దేవుడు పుట్టు సహాయక పరికరాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన టీజేఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, డిఈఓ గారికి, కిషన్ సేఠ్ గారికి, మున్సిపల్ కౌన్సిలర్స్కి, కోఆప్షన్ మెంబర్స్కి, అలాగే వేదిక పైన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన విద్యార్థులకి, వారి యొక్క తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వినికిడి సమస్యతో బాధపడుతున్న వారికి హియరింగ్ ఎయిడ్స్, అలాగే నడవడానికి ఇబ్బంది పడుతున్న వారికి వీల్ చైర్స్ అందించడం చాలా సంతోషకరమైనది. మరి ఈ కార్యక్రమం కేవలం ఈ మిషన్స్ పంపిణీ చేయడం మాత్రమే కాదు, వారి యొక్క జీవితాల్లో కొత్త ఆశల్ని, కొత్త అవకాశాన్ని నింపే కార్యక్రమం. మరి ప్రభుత్వం ఎప్పుడు కూడా వికలాంగులకు సంక్షేమాన్ని అందించే విధంగా పనిచేస్తుంది. ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలి, ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించాలనేదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి ఈ సహాయక పరికరాలు అందుకున్న ప్రతి వ్యక్తి కూడా ధైర్యంగా ముందుకు సాగాలని, మరిన్ని విజయాలని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సహాయక పరికరాలను అందిస్తున్న మన తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రభుత్వ సంక్షేమమే, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మరొకసారి నిరూపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు, సిబ్బందికి, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. ఎవరైతే విద్యను అభ్యసిస్తూ ఉన్నారో వారికి మరి సపోర్టివ్గా మరి వివిధ డివైఎస్ రిక్వైర్మెంట్ ఉంది అనేటువంటి దానితోటి మరి అలింకో వారి డాక్టర్ల బృందం మన జిల్లాకు వచ్చేసి జిల్లాలో ఉన్నటువంటి అందరి విద్యార్థుల్ని మరి అసెస్మెంట్ చేసి మరి అసెస్మెంట్ చేయంగా మరి 153 మంది విద్యార్థులకి ఈరోజు మనము వివిధ రకాలైనటువంటి అంటే ట్రైసైకిల్స్ కావచ్చు, క్యాలిపర్స్ కావచ్చు, అదేవిధంగా హియరింగ్ ఎయిడ్ కావచ్చు, అదేవిధంగా బ్లైండ్ స్టూడెంట్స్కి కూడా మనము సెల్ ఫోన్స్ అనేటువంటివి ఈ కార్యక్రమం ద్వారా మనం పంపిణీ అనేటువంటివి చేస్తూ ఉన్నాం. మనము విద్యాశాఖ ఆధ్వర్యంలో మరి సంలీన విద్య అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మన భవితా సెంటర్స్లో చదువుతూ ఉన్నారు, అదేవిధంగా రెగ్యులర్ స్ట్రీమ్లో కూడా చదువుతూ ఉన్నారు. మరి వారి విద్యకు ఆటంకం కలగకూడదనేటువంటి ఉద్దేశంతో మనకు ప్రత్యేక శిక్షణ కలిగినటువంటి ఉపాధ్యాయులు అనేటువంటిది మనం నియమించడం జరిగింది. మనము 26 సెంటర్లు ఇందాక కోర్టు చెప్పినట్టు 26 సెంటర్లో మనకున్న